అందరికీ నమస్కారం. ఈరోజు నేను శివనాడార్ యూనివర్సిటీ గురించి ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నేను ఎవరికి ఎక్కువ అడగట్లేదు, ఫస్ట్ టైం నేను అడుగుతున్నాను కాబట్టి అందరూ లైక్ చేసి షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, మరి శివనాడార్ యూనివర్సిటీ అనేది దేశంలోనే ఒక అద్భుతమైన యూనివర్సిటీగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇంటర్ ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ జేఈ మెయిన్స్ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ ప్రిపరేషన్ కూడా దీనికి సరిపోతూ ఉంటుంది. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ మంచి ఎన్ఐటీలోను ఐఐటీలోను మనకు కానీ సీట్ రాకపోతే శివనాడార్ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నటువంటి 2 క్యాంపస్లు కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా శివనాడార్ యూనివర్సిటీకి గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉంది, ఇదొక క్యాంపస్. రెండోది చెన్నై, తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైలోని సెకండ్ క్యాంపస్. 2 క్యాంపస్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది ఎందుకంటే ఇందులో ఈ క్యాంపస్లో మల్టీకల్చర్ ఉంటుందండి. మల్టీకల్చర్ ఉంటుంది, తర్వాత అడ్వాన్స్డ్ కరిక్యులం కూడా ఇక్కడ ఉంటూ ఉంటుంది. దాంతోపాటు శివనాడార్ యూనివర్సిటీ వారు నోయిడా క్యాంపస్లో ఆఫర్ చేస్తున్న కోర్సులు ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండి. ఇది అందరం కూడా సిఎస్సి గురించి మనం చూస్తూ ఉంటాము. దీనిలో 100 సీట్స్ పెట్టారు. రెండోది ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇందులో 130 సీట్స్ ఇచ్చారు. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ 90 సీట్స్, కెమికల్ ఇంజనీరింగ్ 30 సీట్స్, సివిల్ ఇంజనీరింగ్కి 30 సీట్స్ ఈ క్యాంపస్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఇది శివనాడార్ యూనివర్సిటీలో పెద్ద క్యాంపస్, నోయిడా క్యాంపస్. కాబట్టి ఇది ఎస్టాబ్లిష్ చేసింది కూడా 2011లో స్టార్ట్ అయింది. కాబట్టి ఇది చాలా ఫేమస్ క్యాంపస్. కాబట్టి ఇక్కడ మనము సీటు సంపాదించుకుంటే కూడా పిల్లల యొక్క భవిష్యత్తు చాలా బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ఇంకా రెండో క్యాంపస్ వచ్చేటప్పటికి చెన్నై అండి. చెన్నైలో కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి 120 సీట్స్, అండ్ సిఎస్సిలో సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్లో 60 సీట్స్, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ డేటా సైన్స్లో 120 సీట్స్ కూడా ఈ క్యాంపస్లో సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఈ క్యాంపస్ కూడా మన తెలుగు 2 రాష్ట్రాలకు కూడా చాలా అందుబాటులో ఉన్నటువంటి క్యాంపస్. రెండోది ఏంటంటే ఇది కొంచెము చాలా హెచ్సిఎల్ కంపెనీకి సంబంధించింది కాబట్టి మల్టీ కంపెనీస్తో దీనికి టచ్లో ఉంటుంది. రేపొద్దున్న క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా చాలా బాగా జరగడానికి అవకాశం ఉంటుంది. మరి అయితే దీనిలో అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అంటే చెన్నై క్యాంపస్కి సంబంధించి వాళ్ళు అడ్మిషన్ ఎలా తీసుకుంటారంటే జేఈ మెయిన్స్ ఏదైతే మన పిల్లలు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారో ఆ జేఈ మెయిన్స్ స్కోర్ని బేస్ చేసుకొని కూడా ఈ చెన్నై క్యాంపస్లో అడ్మిషన్ ఇస్తారు. తర్వాత వాళ్ళు శివనాడార్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అడ్మిషన్ టెస్ట్ ద్వారా కూడా ఈ చెన్నై క్యాంపస్కి అడ్మిషన్ జరుగుతూ ఉంటుంది. ఇంకా నోయిడా క్యాంపస్కి సంబంధించి కూడా జేఈ మెయిన్స్ అయితే 90% మినిమం అని అంటున్నారు. కాబట్టి జేఈ మెయిన్స్ సీరియస్గా ప్రిపేర్ అయితే అక్కడ రాకపోతే ఎక్కడైనా మనకు సీట్ వస్తుంది. రెండోది శివనాడార్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి టెస్టుల ద్వారా కూడా ఇందులో అడ్మిషన్ దొరుకుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నోయిడాకి సంబంధించి అయితే వాళ్ళు కండక్ట్ చేసే అడ్మిషన్ టెస్ట్ 2 hours ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్గా ఉంటుందండి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్. వెర్బల్ రీజనింగ్ మీద, అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ మీద, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ మీద, ఎస్ఏ రైటింగ్ మీద ఇక్కడ వీళ్ళు ఎంట్రన్స్ టెస్ట్లో వీళ్ళు అడుగుతూ ఉంటారు, ఎగ్జామ్ పెడుతూ ఉంటారు. అండ్ చెన్నై క్యాంపస్కి వచ్చేటప్పటికి డ్యూరేషన్ 2 hours ఉంటుంది. అయితే ఇక్కడ యాప్టిట్యూడ్ టెస్ట్కి ఒక 45 minutes, కోర్ సబ్జెక్ట్స్కి ఒక 75 minutes. అంటే కోర్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దీనికి కూడా వెయిటేజ్ ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే phase 1, phase 2, phase 3లో వీళ్ళు అడ్మిషన్ టెస్ట్ పెడుతూ ఉంటారు. ఆల్రెడీ phase 1 అడ్మిషన్ ఎంట్రన్స్కి ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేటు 31st December వరకు ఉంది. ఇంకా phase 2కి వచ్చేటప్పటికి ఆల్రెడీ దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 31st January, అండ్ phase 3కి లాస్ట్ డేటు 31st March వరకు వీలైతే డేట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే జేఈ మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ ఇన్ కేస్ మనం రాకపోతే శివనాడార్ యూనివర్సిటీ అన్నది వన్ ఆఫ్ ద చాయిస్ అని నేను మీ అందరికీ అయితే తెలియజేస్తున్నాను. ఎందుకంటే శివనాడార్లో కూడా మంచి క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. లాస్ట్ టైం కూడా మంచి ప్యాకేజ్ వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే హైయెస్ట్ ప్యాకేజ్ అయితే నోయిడాలో 58 lakhs, చెన్నైలోనేమో 64 lakhs కూడా వచ్చింది. యావరేజ్ చూసుకున్నా సరే 12.80 యావరేజ్ ప్యాకేజ్. తర్వాత 90% పీపుల్కి అయితే మనకు జాబ్ ప్లేస్మెంట్స్ అయితే దొరికాయి. కాబట్టి శివనాడార్ యూనివర్సిటీని మరొక ఆప్షన్గా పెట్టుకోండి. దీనికి అప్లై చేసి రెడీగా ఉండండి. సేమ్ నాలెడ్జ్ తోటే రాయొచ్చు కాబట్టి మీరు అప్లై చేసిన తర్వాత అవసరం అనుకుంటే రాదురు కానీ.
కాబట్టి ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్